నమస్తే. వెల్కమ్ టు పిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ పామురఘు. రైట్ ప్రజలారా దయచేసి వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. చూడండి గూడా. అలాగే ఒక వీడియోకి లైక్ కొట్టండి. అండ్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు గానివ్వండి, ప్రస్తుతము పూర్వ విద్యార్థులకు గానివ్వండి, ప్రొఫెసర్‌లకు, డీన్‌లకు అలాగే వీసీలకు కూడా పూర్వ వీసీలకు కూడా చేరే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మొన్న 2 డేస్ బ్యాక్ 2 రోజుల క్రితము ఈ ఎమ్మెల్సీ రండా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లిగాడు ఉన్నాడు కదా! వాని పేరు యాక్చువల్లీ తీన్మార్ అంటున్నా మల్లిగాడు ఉన్నాడు కదా! రండా ఎమ్మెల్సీ మల్లిగాడు. వాడు ఉస్మానియా యూనివర్సిటీలోకి పోయి వాడు కూడా మన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నోడే. వాడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థే. కానీ వాడు ఎక్కడ కూడా కాలేజీకి పోయింది లేదక్కడ. యూనివర్సిటీకి పోయింది లేదు. తప్పతాగి అక్కడ ఇక్కడ అక్కడ పండుకున్న రోజులే అవి. ఎవరితోని పండుకున్నాడో కూడా తెలుసు నాకు. కానీ ఆ పేర్లు బయట పెడతలేను. వాడు ఉస్మానియా గడ్డ మీదకి పోయి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి పోయి గౌరవ వీసీ ఎవరైతే కుమార్ గారు ఉన్నారో గౌరవ వీసీ ఛాంబర్కి పోయి ఉస్మానియా ఓయూ నెయ్య జాగిరా ఒక గౌరవ వీసీ గారిని పట్టుకొని ఒక దళిత వీసీ గారిని పట్టుకొని నెయ్య జాగిరా అంటాడు. అది ఎందుకో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అదేరా ప్రొఫెసర్ మనోహర్ అని ఉంటాడు. ఒక 15 నుంచి 18 సంవత్సరాల క్రితం నుంచి తను ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా టీచర్ నుంచి ఇక్కడ ప్రొఫెసర్గా చేసుకుంటా వస్తున్నారు. అయితే ఈ వ్యక్తి వాస్తవానికి తెలంగాణ వాస్తవ్యుడు కాదు. వాని గురించి పూర్తి ఎంక్వైరీ చేసిన ఎవరైతే ప్రొఫెసర్ ఉన్నాడో ప్రొఫెసర్ ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి గురించి నేను పూర్తిగా ఎంక్వైరీ చేసిన. సరే ఆ వ్యక్తి బీసీ అంట, ఓకే పర్లేదు, నో ప్రాబ్లం. బీసీ వ్యక్తిని నువ్వు సస్పెండ్ చేస్తావా, బీసీ ప్రొఫెసర్ని సస్పెండ్ చేస్తావా బీసీ అనుకుంటా పోయి ఇట్లా గల్లా ఎగరేసుకుంటా వాడు వీధి రౌడీ లాగా బుడుబుక్కుల లెక్క ఒక పక్కన ఇద్దరు ముగ్గురు వేసుకొని ఇట్లా పట్టుకుని అక్కడ సెక్యూరిటీని ఇట్లా బెదిరించుకుంటా గేట్లని ఇట్లా తోసుకుంటా పోయి రౌడీజం చేసేదానికి పోయినవాడు. అయితే మనోహర్ అనే వ్యక్తి 15 నుంచి 18 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అవుతాడు. చేసుకుంటూ పోతే వాని అరాచకాలు మామూలుగా అరాచకాలు కాదు, మళ్ళీ మతాల మధ్యలో తెచ్చుపెట్టుడు. యాక్చువల్లీ హిస్ బిలాంగ్స్ టు ఆర్ఎస్ఎస్ అన్నమాట. ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వ్యక్తి. ఓకే, నేను ఎవరిని కూడా వ్యతిరేకిస్తలేను. నీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఆర్ఎస్ఎస్ భావాజాలను కూడా నువ్వు చెప్పుకో, నీ విద్యార్థులకు కానీ ఎవరైనా కానీ. కానీ ప్రజలారా, ఈ వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీలో ఏవైతే గోప్యంగా ఉంచాల్సిన రహస్యాలు మొత్తము రాజకీయ పరంగా అందరి నాయకులకు చేరవేస్తా ఉన్నారు. అలాగే ఈ ఓటా ఏదైతే ఉంటుందో, ఓటా అంటే ఉస్మానియా టీచర్స్ అసోసియేషన్ ఉంటుంది. ఓటా 2022 నుంచి 2022లో ఈ ఎలక్షన్ జరిగినాయి ఓటాకు. ఇందులో వీడు ప్రొఫెసర్ ఎం మనోహర్ అనే వ్యక్తి దానికి ప్రెసిడెంట్గా ఎన్నికైతాడు. అది రెండు సంవత్సరాల కాలం మాత్రమే ఉంటుంది ప్రెసిడెంట్కి. అయితే ఆ 2 సంవత్సరాలలో మామూలు టార్చర్ పెట్టలే ప్రజలారా, మామూలు టార్చర్ పెట్టలే. ఆ 2 సంవత్సరాలు ఎవరైతే వీసీలు ఉన్నారో వాళ్ళ పేరు కూడా చెప్పే ప్రయత్నం చేస్తా, ఆడికి కూడా వస్తా. మామూలు టార్చర్ పెట్టలే. చేసిన అరాచకాలు లేవు, మామూలుగా లేవు అసలు. అందరిని మతాలతో రెచ్చగొట్టడం, కులాలతో రెచ్చగొట్టడము. 2022 నుంచి 2024 వరకు అతని కాల పరిమితం అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఎలక్షన్స్ పెట్టకుండా అందరిని బెదిరించుకుంటా, అందరిని మ్యానిపులేట్ చేసుకుంటా, అందరిని బ్లాక్మెయిల్ చేసుకుంటా నేను ఇంకా ఉస్మానియా యూనివర్సిటీకి ఓటాకి ప్రెసిడెంట్ అని చెప్పుకుంటా తిరుగుతాను. ఆ తిరుగుతున్న వ్యవధిలో వీళ్ళకి సరే తిరుగుతాండు బై, ఓకే, తిరుగుతున్న వ్యవస్థలో సరే వీరి మీద మన్నుబడ అనుకున్నారో వీరి మీద దుమ్ముబడ అనుకున్నారో సరే నాకు అనవసరం. వాళ్ళు అనుకున్నారు కావచ్చు అని నేను అంటలేను. కానీ సరే తిరుగుతాను కదా, తిరుగుతున్న వ్యవధిలో కూడా రెచ్చగొట్టడము, మనుషులను రెచ్చగొట్టడము, అక్కడ టీచర్లను రెచ్చగొట్టడము, విద్యార్థులను రెచ్చగొట్టడము, ఇవన్నిటికీ అన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తాను. మొత్తం యూనివర్సిటీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ చూసి అలాగే మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఏవైతే గోప్యంగా ఉండాల్సిన కొంచెం రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఈ రహస్యాలు మొత్తం బయటికి చేరవచ్చే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ చూసి ఒక స్పెషల్ కమిటీ వేసేసి ఈమె ఇట్లయితే కాదురావే అనేసి సంక్రాంతి కన్నా ముందు మనల్ని సస్పెండ్ చేసేసింది. ఈ సస్పెండ్ చేస్తే ఈ పూటు మొగుడు పోయి ఈ రండా ఎమ్మెల్సీ ఉన్నాడు కదా తీన్మార్ మళ్ళీ తీన్మార్ అంటారా, అలవాట్ల పొరపాటు అయిపోయింది. రండా ఎమ్మెల్సీ మల్లిగాడు ఉన్నాడు కదా పొట్టోడు,
వాడు వానికి పోయి ఫిర్యాదు అయ్యిండు. మరి వాడు ఇప్పుడు వీడు ఒకవేళ నీకు సస్పెండ్ చేస్తే, మరి ఎవరైనా సరే సస్పెండ్ చేస్తే వాళ్ళు వాళ్ళు కోర్టుకి వెళ్ళాలి, లీగల్గా అడ్వకేట్ అప్రోచ్ కావాలి, గౌరవ న్యాయస్థానం అప్రోచ్ కావాలి, అది ఇంకోని అప్రోచ్ కావాలి. అంతేకాని అంతేకాని వాడు మల్లిగాని దగ్గర పోయిండు. ఆ వ్యక్తి మల్లిగాని దగ్గర పోయిండు. మల్లిగాని దగ్గర పోయి ఫిర్యాదు అయితే వాడు రౌడీ రాజ్యంలాగా ఇద్దరు ముగ్గురు గుండెలు వేసుకొని వచ్చింది. నేను చరిత్ర చెప్తే ప్రజలారా, ఈ మనోహర్ అనే వ్యక్తి ఇంత ముందుకున్న ఎవరైతే వీసీ ఉన్నారో రామచంద్ర నేత 2024 సంవత్సరంలో వీసీ వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు. రామచంద్రన్ పద్మశాలి బీసీ కమ్యూనిటీ, పద్మశాలికి సంబంధించిన కమ్యూనిటీ వ్యక్తి. ఆ వ్యక్తిని కూడా మామూలుగా టార్చర్ పెట్టలే ప్రజలారా. దాని తర్వాత రవీందర్ యాదవ్ బీసీ వైస్ ఛాన్సలర్, ఆయన కూడా మామూలుగా టార్చర్ పెట్టలేదు. ఇద్దరిని కూడా నేను చెప్పే మాట కాదు. అక్కడ మొన్న ఇంటర్వ్యూకి పోతేనే చాలా మందికి చెప్పిళ్ళు, ఈ ఇంటర్వ్యూ నార్మల్, ఈ టార్చర్ మామూలుగా కాదు, ఇంకా చాలా మంది టార్చర్ పెట్టిందని, వీళ్ళనే కాదని. దాని తర్వాత ప్రజలారా, మీరు ఒక విషయము, ఒక వ్యక్తి అయితే వీని టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. సో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆయన పేరు ఎవరంటే 2005లో వీళ్ళ టార్చర్ తట్టుకోలేక అనంతస్వామి అని వీసీ వైస్ ఛాన్సలర్ అనంతస్వామి అని ఈ ఓటా టార్చర్ తట్టుకోలేక స్ట్రోక్ వచ్చేసిందంట ఆయనకు. 2025లో చనిపోయిండు. 2023 నుంచి వెళ్ళి 2005 మధ్యలో ఆయనకు స్ట్రోక్ వచ్చేసింది, చనిపోయిండు. దీనికి సంబంధించి వీడు పోవుకుంటా నీ అయ్యే జాగిరా వీసీ గారిని అంటాడు. ఒక దళిత బిడ్డను పట్టుకొని, ఒక దళిత బిడ్డ వైస్ ఛాన్సలర్ సీట్లో కూర్చుంటే ఇంత ఓడ్చుకోలేకపోతున్నావారా? మళ్ళీగా రండా, ఒక దళిత బిడ్డ కూర్చుంటే ఓడ్చుకోలేకపోతున్నావా? మరి ఒక ప్రొఫెసర్ని సస్పెండ్ చేసిందంటే దానికి పూర్తి ఆధారాలతోనే ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసిన తర్వాతనే ఆ వ్యక్తిని సస్పెండ్ చేస్తారు. ఊరికే సస్పెండ్ చేయరు, ఎవరు కూడా ఊరికనే చేయరు. నిజ నిర్ధారణ తేలిన తర్వాతనే సస్పెండ్ చేస్తారు. అంతేగాని వీడు పోయి లీగల్గా పోవాల్సింది పోయి వీడు వచ్చి ఇక్కడ మాట్లాడతాడు. సరే వచ్చిండు, ఓయూకి వచ్చింది అనుకో, నువ్వు ఒక ఎమ్మెల్సీ, ఓకే రైట్, నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ప్రజలారా, వీడు ఎంత మూర్ఖుడు అంటే, వీడు ఇంకిత జ్ఞానం కూడా లేదంటే వీనికి, మిడిమిడి జ్ఞానముడు వీడు. స్పెషల్ సెక్రటరీ ఎవరు, వాళ్ళకి ఫోన్ కాదు, స్పెషల్ సెక్రటరీ ఎవరు అంటాడు. అరే లుచ్చా, అరే రండా, నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారా, విద్యావంతులు, విద్యార్థులు, ఉద్యోగులు వీళ్ళందరూ చదువుకున్న వాటిలో ఓటేస్తే నువ్వు ఒక ఎమ్మెల్సీ అయినవు, నువ్వు ఇయ్యాలా? ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరో నువ్వు తెలియని అంత స్థాయికి దిగతారనవారా? ప్రిన్సిపల్ సెక్రటరీ పేరే తెలియని నువ్వు విని ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలా? మా దురదృష్టము. అలాంటి నువ్వు ఒక వీసీ గారిని, వైస్ ఛాన్సలర్ గారిని పట్టుకొని నువ్వు నీ అయ్యే జాగిరా అంటావు. మా నీ అయ్యే జాగిరా బెలుచ్చా, ఉస్మాన్ యూనివర్సిటీ నీ అయ్యే జాగిరారా? అయితే ప్రజలారా, ఇక్కడ వాస్తవానికి ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే, ఈ 44 మంది, యాక్చువల్ మొన్న ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది ప్రజలారా. ఏవైతే జూనియర్ ఎవరైతే ఇంతకుముందు చేసిన వ్యక్తులు ఉంటారో వాళ్ళకి సీనియారిటీ లెవెల్లో వాళ్ళకి ప్రమోషన్స్ రావాలి. ఆ ప్రమోషన్స్ లెక్క వీళ్ళకు అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్ ఇట్లవన్నీ వస్తూ ఉంటాయి. సో దానికి సంబంధించి 220 మంది మెంబర్స్కి ఇంటర్వ్యూ జరుగుతుంది ప్రజలారా. 220 మందికి వీళ్ళు అప్లై చేసుకుంటారు. వీళ్ళకి ఎలిజిబుల్, వీళ్ళు అప్లై చేసుకుంటారు. దాంట్లో ఈ 12 ప్యానెల్స్ ఉంటాయి. 12 ప్యానెల్స్లలో 220 మంది ఇంటర్వ్యూలో పాల్గొంటారు. ఆ 220 మందిలో పాల్గొంటే 20 మంది పాల్గొంటే దాంట్లో 44 మంది రిజెక్ట్ అవుతారు. ఆ 44 మంది రిజెక్ట్ అయితే ఆ 44 మంది నా వాళ్ళు అనుకుంటే వీళ్ళు ఉసుగొత్తాడు, చల్ ఈ ఇంటర్వ్యూ కరెక్ట్ కాలే అనుకుంటా. ఎవరు? మనోహర్ నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా, ఇంగిన జ్ఞానం ఉందా? ఒక ప్రొఫెసర్ కదా నువ్వు. అక్కడ ఈ ప్రజలారా ఎవరు గమనించాలి, ఈ ఇంటర్వ్యూ ఎంతమందికి ఎవరెవరి మధ్యలో కండక్ట్ అయితే తెలుసా ప్రజలారా? సబ్జెక్ట్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా వాళ్ళు వస్తారు.
తర్వాత మన రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆ గవర్నర్ గారి నామినీస్ వస్తారు. తర్వాత ఈసీ నామినీస్ వస్తారు. తర్వాత యూజీసీ నామినీస్ ఎవరు మన ఢిల్లీ నుంచి సంబంధించి వాళ్ళ అందరి మధ్యలో కూడా ఇంటర్వ్యూ జరిగితే అందులో కూడా మన సీసీ కెమెరా ఉంటుంది. వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది అందులో. వీళ్ళు ఏం క్వశ్చన్ వేస్తున్నారు అని, వీళ్ళు ఏం క్వశ్చన్ చేస్తున్నారు రికార్డ్ కూడా అవుతుంది. అలాంటిది తప్పు పడతాడు వీళ్ళది. అంటే నువ్వు గవర్నర్ తప్పు పట్టినట్ట, ఈసీ నామినేట్ తప్పినట్ట, ఈసీ నామినేట్ తప్పు పట్టినట్ట, గవర్నర్ నామినేట్ తప్పు పట్టినట్ట, లేకపోతే యూజీసీ నామినేట్ తప్పు పట్టినట్ట, లేకపోతే ఎంటైర్ మొత్తం యూనివర్సిటీ తప్పు పడుతున్నట్ట. ఏంటిది? దాంట్లో మళ్ళీ ప్రజలారా 44 మంది నా ఎంబడి ఉంటారు. 44 మంది న్యాయం చేయాలని పోతే వాళ్ళ ఎంబడి ఉండదు ఎంత తెలుసా? 9 మంది. ఎవరు? టీచర్స్. అయితే ఇంకో విషయము క్లియర్, ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఆయన పేరు వచ్చేసి సురేందర్ రెడ్డి. ఓటాకు సంబంధించిన వ్యక్తి సురేందర్ రెడ్డి అని ఉంటాడు. ఆయనే గత సంవత్సరం కూడా ఇట్లనే ఇంటర్వ్యూ జరిగితే ఫెయిల్ అయిపోయిండు, రిజెక్ట్ అయ్యిండు. రిజెక్ట్ అయితే ఆయన మొన్న ఎవరైతే 220 మంది ఇంటర్వ్యూ జరిగింది కదా, దాంట్లో కూడా పాల్గొన్నాడు, సెలెక్ట్ ఎలిజిబుల్గా అయ్యిండు, సెలెక్ట్ అయ్యిండు. ఆయన ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్గా పోస్ట్ వచ్చింది. ఎట్లా సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చింది. లాస్ట్ టైం ఫెయిల్ అయ్యిండు, రిజెక్ట్ అయ్యిండు, మరి ఈ టైం ప్రయత్నించిండు, యాజ్ అ సీనియర్ అసిస్టెంట్గా పోస్ట్ వచ్చింది. ఆయన వ్యవస్థ తన పని తను చేసుకుంటూ పోతుంది. మనవారు నీకు అర్థమవుతుందా? ఇది ఇట్లా ఉంటుంది వ్యవస్థ అంటే. నువ్వు మొత్తం వ్యవస్థను ఫస్ట్ పట్టిస్తా ఉన్నావు, వ్యవస్థను నాశనం చేస్తా ఉన్నావు ఇక్కడ. నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, అబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, ఏమిటికి ఏం లేదు, పోరగాళ్ళకి ఏం చదువు చెప్తున్నావు తెలియదు. నువ్వు ప్రెసిడెంట్ వల్ల మళ్ళా 2 సంవత్సరాలు నువ్వు ఏం పీకి కట్టలు కట్టినావు అనేది ప్రజలారా. ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నాడు, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తే, ఒక మేధావి, బట్ ఆయన పేరు నేను చెప్పను, దయచేసి అది కాన్ఫరెన్స్లో ఉండాలి కాబట్టి ఆ పేరు చెప్పను. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తే, ఆ వ్యక్తిని లైన్లో తీసుకుంటాం. ఈ మల్లిగాడు నీ ఏ జాగిరాదా మల్లిగా మరేమన్నా? అరే దానికి ఒక అద్దతి పద్ధతి ఉంటుందా? నువ్వు ఒక యూనివర్సిటీకి పోతున్నావంటే నీకు ప్రోటోకాల్ ఇస్తారు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. వీసీ గారి కావని, లేకపోతే రిజిస్టర్ గాని కావనివ్వండి, లేకపోతే వీసీ గారు, లేకపోతే వాళ్ళ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రొఫెసర్లకు ఎవరన్నా ఇంటిమేట్ చేయాలి, వాళ్ళ పిఏలకు పిహెచ్డి ఇన్ఫార్మ్ చేయాలి, లేకపోతే నీ పిహెచ్డి ఇన్ఫార్మ్ చేపియాలి. వాళ్ళ ఎమ్మెల్సీ గారు పలానా టైంలో వస్తున్నారంటే వాళ్ళు అవైలబుల్ ఉంటారు. నువ్వు పోయినప్పుడే అవైలబుల్ ఉండాలంటే కాదు కదా. నీ లెక్క బరి తెంగి తిరుగుతున్నారు కదా వాళ్ళు రోడ్ల మీద. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, వాళ్ళు ఒక ప్రొఫెసర్లు, వాళ్ళు ఒక వీసీలు. తను ఒక వీసీ. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పోతే వాళ్ళు అవైలబుల్ ఉండరు. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పోతే వాళ్ళు అవైలబుల్ ఉండరు. మరి నీకులాగా వాళ్ళు పనికిమల్లు అనుకుంటున్నావా? నీలాగా పనికిమల్లు అనుకుంటున్నావా రా? నీలాగా దుబారు తిరుగుదు అనుకుంటున్నావా రా? మన ఊరు మీద దున్నపోతు వదిలేతే ఊరంతా తిరుగుతూ చూసినావా? నీలాగా అట్లా అనుకుంటున్నావా రా? ప్రజలారా, నేను ఒక వ్యక్తికి ఫోన్ చేస్తా ఉన్నా, ఆ వ్యక్తి అసలు ఏం జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తాడు. వెయిటింగ్ వస్తూ ఉంది ఆ వ్యక్తిది. ఒక దళిత వీసీ కూర్చుంటే అక్కడ నువ్వు ఇంటిమేట్ చేస్తే, ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఇస్తారు. వాళ్ళు నిన్ను సాధారణంగా నీకు గ్రాండ్ వెల్కమ్ చెప్తారు. నీకు ఇవాళ పోయినావు కదా జయశంకర్, మన ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి పోయినావు, అగ్రికల్చర్ యూనివర్సిటీకి పోయినావు కదా, పోయినావు కదా. మరి ఆడెందుకో ఇంటిమేట్ చేసిపోయినావు, ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోయినావు. మరి ఆడికి ఎందుకో ఇక్కడ నీకు ఎదురు దెబ్బ తాకింది కదా, చడిపోయినావు నువ్వు. అట్లా ఇప్పుడు సిగ్గుండాల కొంచెమైనా. ఒక దళిత బిడ్డ ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల వ్యవధిలో, ఇన్ని సంవత్సరాల పరిధిలో తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివి, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఒక దళిత బిడ్డ కూడా ఆ స్టేజ్లో కూర్చోలేదు. ఎన్నో అవరోధాలు ఎదుర్కొని, కష్టాలు పడి, ఎన్నో అవమానాలు పడిన తర్వాత, ఎన్నో అవమానాలు భరించిన తర్వాత, ఎన్నో మాటలు పడిన తర్వాత పోయి ఆ స్థానంలో కూర్చున్నాడు.
ఆ యూనివర్సిటీ కూడా ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి రాలేదు. అలాంటిది రేవంత్ రెడ్డి గారు పోయి తను స్వయంగా నియమించిండు. అది కూడా ఒక దళిత బిడ్డను. తను స్వయంగా ఒక దళిత బిడ్డను నియమించిండు. ఒక దళిత బిడ్డ ఆ సీట్‌లో కూర్చుంటే ఓలువలేని దద్దమ్మవి నువ్వు. ఇంత వివేక్ నీకు దళితులంటే. ఆ! దళితులంటే ఇంతకి వివేక్ నీకు? బిడ్డ ఇంకొకసారి దళితుల మీద ఎవరైనా మాట్లాడితే, దళితుల గురించి మాట్లాడితే ఆ! చెప్పులు పీలబెట్టి కొడతారు బిడ్డ నా కొడుకు ఏమనుకుంటున్నారు? తమాషాలేస్తున్నావా? నీ నీ ఆఫీస్‌కొచ్చి నువ్వు కూర్చొని ఏడ్రా తిన్మార్ మల్లిగా మల్లిగా ఏడ్రా అంటే ఊకుంటావారా? నీ అయ్య జాగిరారా క్యూనూస్ నీ అయ్య జాగిరారా శనార్థి నీ అయ్య జాగిరారా లేకపోతే తిన్మార్ మల్ల నా ఆఫీస్ అని ఊకుంటావారా బొషిడికే? రండా? వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇంకోటి ప్రజలారా మీకు కొన్ని ఫోటో చూపించే ప్రయత్నం చేస్తా. ఇంగో ఇక్కడ చూడండి. వీడిక్కడ ఏం చూపిస్తారంటే, గుడ్ ఆఫ్టర్‌నూన్ సార్. టుడే ప్రొఫెసర్స్ అట్ ఇంజినీరింగ్ కాలేజ్ స్టేజ్ ఏ ప్రొటెస్ట్ డిమాండింగ్ ప్రమోషన్ సార్ అని పెడతారు. ప్రమోషన్ సార్ అని. అక్కడ ఉన్నది ఎంతమంది? 9 మంది. 44 మంది రిజెక్ట్ అయితే ఈ నెంబర్ ఈ ప్రొఫెసర్ నెంబర్ ఉంది ఎంత? ఓన్లీ 9 మంది. మీరు చూసుకోండి. ఇంక దాని తర్వాత ఈ నమస్తే తెలంగాణ ఎవడైతే అజయ్ అనేటోడు ఉంటాడంట రిపోర్టర్ అక్కడ. వాన్ని మేనేజ్ చేసుకుంటుందో, ఏం చేసుకుంటుందో మాకు తెలవదు. మనం మాట్లాడొద్దు. అక్కడ ఎప్పుడో ఫోటోలేసి ఇక్కడ చూడండి ప్రజలారా. ఓయూలో ప్రమోషన్‌ల రగడ అంట. ఎవడు చేసిండు అక్కడ ఓయూలో ప్రమోషన్‌ల రగడ? ఎవడు చేసిండు ఓయూలో ప్రమోషన్ రగడ? అక్కడ ఉన్నదే పట్టుమని 10 మంది లేరు అక్కడ. ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆందోళన చేస్తున్న అధ్యాపకులంట. అరే ఇప్పుడు సరే ఒక నమస్తే తెలంగాణ వచ్చి ఇప్పుడు న్యూస్ అన్నప్పుడు ఎందుకు ఆంధ్రజ్యోతిలో రావాలి. ఎవరైతే ఎన్ని పత్రికలు ఉందో ప్రతి ఒక్క పత్రిక రావాలి. నమస్తే తెలంగాణలో ఎత్తారు మొత్తం అన్ని. డిపిఆర్‌పై గోప్యత అంట. డిపిఆర్‌పై గోప్యత ఎందుకు ఇస్తారు? డిపిఆర్‌పై గోప్యత ఎందుకు ఇస్తారు అంటున్నా. ప్రణాళిక రూపకల్పనలో విద్యార్థుల పాత్ర అమగ్యం అంట. ప్రణాళిక రూపంలో విద్యార్థుల పాత్ర ముఖ్యమంట. మరి కమిషన్ వచ్చే అవకాశం ఉన్న పనులకి పెద్దపీట అంట. ఎవడేస్తారా కమిషన్ల పెద్దపీట? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న వచ్చిల్లు యూనివర్సిటీకి. వచ్చి ఒక 1000 కోట్లు శాంక్షన్ చేస్తే ఆ 1000 కోట్లు 100 కోట్లు ఏమైనా శాంక్షన్ చేస్తే ఆ యూనివర్సిటీ డెవలప్మెంట్ గురించి కానివ్వండి, విద్యార్థుల గురించి కానివ్వండి, హాస్టల్స్ మెయింటెనెన్స్ గురించి కానివ్వండి, లేకపోతే చదువుకు నాణ్యత గురించి కావండి, మెస్సు గురించి కావండి, ఇవిటి ఖర్చు పెడతారు. సంవత్సరమో 2 సంవత్సరాలు 3 4 5 సంవత్సరాలు పడి. నీకెందుకు చెప్పాలి గోప్యత? నువ్వు ఎవరివని చెప్పాలి నీ గోప్యత? గవర్నమెంట్కి చెప్పుకుంటారు లెక్కలు. ప్రభుత్వానికి చెప్పుకుంటారు లెక్కలు వాళ్ళు. నీకెందుకు చెప్పాలి? ఏ తోట్ల వంకాయ నువ్వు చెప్పడానికి నీకు? దానికి ఒక కమిటీ ఉంటుంది. ఒక 100 కోట్లు సీఎం గారు శాంక్షన్ చేసిందంటే ఆ 100 కోట్ల లెక్క మొత్తం గవర్నమెంట్కి చూపించుకుంటారు వాళ్ళు. ఏ తోట్ల వంకాయని? హూ ద హెల్ యు ఆర్? వాళ్ళు ఎందుకు చూపెట్టాలి నీకు? అన్ని బుడుబుక్క వేషాలు వేసుకుంటా, బుట్టపకి వేషాలు వేసుకుంటా, ఒక వ్యక్తుల మీద బురద జల్లే ప్రయత్నాలు చేసుకుంటా. మళ్ళీగా చెప్తా ఉన్నా, ఇంకొకసారి కనుక నువ్వు బీసీ అయితే నువ్వు బీసీ ఉద్యమాలకు పో, బీసీ ఉద్యమాలు చేసుకో. కానీ పిచ్చి వేషాలు వేసుకుంటా ఒక్క దళిత బిడ్డల మీద తప్పుడు వార్తలు రాసి తప్పుడు మాటలు మాట్లాడుకుంటా, దళిత బిడ్డల మీద నీ అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటా, బలుపు మాటలు మాట్లాడుకుంటా ఉంటే మాత్రము తస్మా జాగ్రత్త బిడ్డ. ఉస్మాన్ యూనివర్సిటీ ఇంకోసారి వస్తే చెప్పులు మెట్లేసి కొడతారు. నువ్వు తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీ ఎవరైతే వీసీ గారు వైస్ ఛాన్సలర్ కుమార్ గారు ఉన్నారో కుమార్ గారికి తక్షణమే క్షమాపణ చెప్పు. ముక్కు నాలుగు రాయి కొడుక. లేదా ఇక నేను ఎక్కడ దొరకవా? ఇక నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీ ఆవరణకు రావా? సిగ్గుండాలి కొంచెమైనా. వీడికి ఇప్పుడే ఇట్లా చేస్తాను ప్రజలారా. ఇక అర్థం చేసుకుని మీరు గవర్నమెంట్ వస్తుందంట, వీడు సీఎం ఏదనంట. ముఖం చూసుకున్నావారా నీకేమన్నా? బాసాలు కడిగిన నీళ్ళతో మొహం కడుకున్నట్టు నువ్వు. నీ ముఖం చూస్తే ఏరిగా ముస్లిం కూడా లేచి నిలబడరా? ముఖం చూసుకున్నారా? పెన్నమూర్తి నా కొడుక.
ఆ ఒక ఆకారం ఉండదు. అడ్డమైన ఆకారము. పొద్దుగాల లేస్తే పళ్ళు సరిగ్గా తోమవు. ఆ! ఆ పళ్ళు చూడు పచ్చ పళ్ళు మొత్తము. గుట్కాలు తింటవు. ఆ పాన్లు తింటవు. ఆ గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ తాగుతావు. నీ నోట్ల మనువడ. గిదారా నువ్వు చేసేది? నీ బతుకు చెడ. థు! నీదో బతుకారా బమ్మరిది? ఇప్పటికైనా తక్షణమే వీసీ గారికి నువ్వు క్షమాపణ చెప్పు మళ్ళీ. మళ్ళీ. ప్రజలారా చూస్తున్నారు కదా! ఒక వైస్ ఛాన్సలర్ విద్యార్థులారా, ఓయూకి సంబంధించిన విద్యార్థులారా, మేధావులారా, పూర్వ విద్యార్థులారా చూసిల్లు కదా! ఈ దొంగ మల్లి గాని చేష్టలు గిట్లా ఉంటాయి. సో, మనోహర్ ఎవరైతే ప్రొఫెసర్ ఉన్నారో ఆయనే కూడా మీకు బయట పెట్టే ప్రయత్నం చేసినా, ఇవి ఎంతమందిని హింస పెట్టినో, ఎంతమంది టార్చర్ పెట్టినో అనేది కూడా సో, ఇప్పటికైనా ఏది నిజమో, ఏది అబద్ధమో అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ మల్లిగాడు ఏదో వీడియో అప్‌లోడ్ చేయంగానే, మల్లిగాడు వీసీ ఉస్మానియా యూనివర్సిటీ పోగానే, నీయమ్మ ఎవ్వడు అత్తలేదురా మా మల్లిగాడు మొత్తం ఇట్లా చేత్తాండు, అట్లా చేత్తాండు కాదు. వాడి కెమెరా ముందే ఏశాలు. వానికి పుష్కలమంత భయం ఉంటది. నువ్వు ఎవడన్నా చిన్న పొడుపు "ఛల్ నీ అమ్మ" అన్నావనుకో, ఒక్క మాట అన్నావనుకో, ఉచ్చబోసుకుంటాడు పోడువాడు. ప్రజలారా చూస్తుండండి పిఆర్ టీవీ. నేను మీ పామురు. థాంక్ యూ.